అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో గోంగూర కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 10 రూపాయల గోంగూర తీసుకున్నానండి. దీనికి 4 కట్టలు వచ్చాయి. దీన్ని కట్ చేసుకుని శుభ్రంగా వాటర్లో వేసి కడుక్కొని ఒక జాలీలో వేసి పక్కన పెట్టుకున్నాను. ఒక కళాయి తీసుకుని ఈ గోంగూర వేసుకుని ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకుని వాటర్ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి మీడియం మంటలో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికినాక ఇందులో సరిపడా సాల్టు, అర స్పూన్ పసుపు, అర స్పూన్ కారం వేసుకుని ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వాలి. ఈ విధంగా ఉడికినాక కొద్దిగా వాటర్ ఉంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని కొద్దిగా చల్లారినాక పప్పు కొడుకుతో మ్యాష్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద వేరే కళాయి పెట్టుకుని ఆయిల్ వేసి 4 ఎల్లుల్లిపాయ రేఖలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక ఎండుమిర్చి 2 ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ పోపు వేగినాక ముందుగా రెడీ చేసుకున్న గోంగూర కర్రీని ఇందులో వేసుకోవాలి. వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, గోంగూర కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.